హాయ్ హలో యూట్యూబ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ నమస్తే అండి. నేను మీ వర్షిత వీరేష్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హ్యాపీ మదర్. నేనైతే ఇవాళ చాలా హ్యాపీగా ఉన్నానండి. నేను 1 ఇయర్ నుండి ఈ రోజు కోసం అని ఎంతగా ఎదురు చూశానో ఫైనల్లీ ఇవాళ ఆ రోజు వచ్చేసిందండి. ఇంకా నేనైతే ఒక గోల్డ్ స్కీమ్ కట్టాను. ఆ గోల్డ్ స్కీమ్ కట్టడం అయితే కంప్లీట్ అయిపోయింది. ఫైనల్గా నేను ఆర్నమెంట్స్ తీసుకోవడమే బ్యాలెన్స్ ఉందండి. దానికోసం అని చెప్పేసి ఇప్పుడు గోల్డ్ షాప్కి అయితే వెళ్ళాలండి. సో ఇంకా నేను మా వారు పిల్లలు అంతా కలిసి అయితే రెడీ అయిపోయాము. ఇంకా పిల్లల్ని తీసుకొని వెళ్తే గోల్డ్ కొనడం ఏమో కానీ వీళ్ళ డిస్టర్బెన్స్ అయితే చాలా ఎక్కువగా ఉంటుందండి. అందుకోసం అని చెప్పేసి పిల్లలిద్దరిని అయితే మా వదిన ఉంటారండి మాకు దగ్గరలో, వాళ్ళ దగ్గర పెట్టేసి చిన్న తల్లిని తీసుకొని నేను మా వారు బైక్ పైన అయితే స్టార్ట్ అవుదాం అనేసి అనుకుంటున్నాము. అండ్ వదిన వాళ్ళు కొంచెం దగ్గరలోనే ఉంటారని చెప్పేసి అందరం బైక్ పైన అయితే వెళ్తున్నామండి. పిల్లల్ని అక్కడ దించేసి మేమైతే మళ్ళీ గోల్డ్ షాప్కి అయితే వెళ్ళాలి. మన ఛానల్ని కొత్తగా ఎవరైనా చూస్తున్నట్లయితే ప్లీజ్ అండి మన వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోకి లైక్ చేయడం అస్సలు మర్చిపోద్దండి. రెగ్యులర్గా నేనైతే మన ఛానల్లో మినీ వ్లాగ్స్ అయితే పోస్ట్ చేస్తానండి. మా ప్రయాణం అయితే స్టార్ట్ అయిందండి. కానీ అసలు ఎండింగ్ ఎలా అవుతుంది ఏంటి, అసలు నేను ఏం గోల్డ్ తీసుకున్నాను, అసలు తీసుకున్నానా లేదా అనేది ప్లీజ్ మీరు కంప్లీట్గా వీడియో చూస్తే మీకు ఒక క్లారిటీ వస్తుంది. అండ్ దీనికి సంబంధించిన కంటిన్యూషన్ వీడియోస్ కూడా ఉన్నాయండి. నేను అన్నిటిని కూడా మినీ వ్లాగ్స్లో అయితే పోస్ట్ చేస్తాను. ప్లీజ్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చూడండి. ఇంకా వదిన వాళ్ళ ఇంటికి అయితే వచ్చేసామండి. పిల్లలిద్దరిని ఇక్కడ పెట్టేస్తాము. వదిన వాళ్ళ పెద్ద కూతురు అండి తను. ఇంకా వాళ్ళతో పాటే పిల్లలు ఆడుకుంటారు. మేము ఫస్ట్ టైం అండి బైక్ పైన ప్రయాణం అవ్వడము. మేము మధ్యలోకి వెళ్ళామో లేదో ఫుల్ వర్షం పడింది. ఇంకా తప్పదు అన్నట్టుగా మళ్ళీ క్యాబ్ బుక్ చేసుకొని సగం దూరం వెళ్ళగానే మా వారికి మధ్యలో వేరే పని పడిందండి. చాలా ఎమర్జెన్సీ పని పడడంతో ఇంకా నన్ను చిన్న పాపని ఇద్దరిని తీసుకొని ఆ పనికి వెళ్ళి ఆ పని కంప్లీట్ చేసుకొని మళ్ళీ మేము లలిత జ్యువెలరీకి వచ్చేసరికి 9:30 అయ్యిందండి. 10 o'clock అయితే షాప్ క్లోజ్ చేస్తానని చెప్పారు. సో ఇంకా హాఫ్ అన్ అవరే ఉంది. దట్టు నేను ఒక గోల్డ్ స్కీమ్ అయితే కట్టానండి. అండ్ ఈ లలిత జ్యువెలరీ సుచిత్ర సర్కిల్లో ఉంటుందండి. ఇంకా వాళ్ళు ఏం చెప్పారంటే కొంచెం గోల్డ్ తీసుకుంటారు, కొంచెం చూస్తారు కదా అండి, నెక్స్ట్ డే మార్నింగ్ వచ్చి మీకు నచ్చిన డిజైన్ అయితే సెలెక్ట్ చేసుకోమని చెప్పారు. ఇంకా చేసేది ఏం లేదండి. నేనైతే చాలా డిసప్పాయింట్ అయ్యాను. నేను 1 ఇయర్ నుంచి గోల్డ్ స్కీమ్ కట్టింది మా వారికి బ్రేస్లెట్ తీసుకుందామని చెప్పేసి అండి. మా వారి గోల్డ్ స్కీమ్ కట్టింది నాకు హారం తీసుకుందామని, బట్ నేను మా వారి చేత కట్టించింది మా వారికి బ్రేస్లెట్ తీసుకుందామని. ఇద్దరి కలలు అయితే ఇలా ఉన్నాయండి. ఇంకా హాఫ్ అన్ అవరే టైం ఉండడం, ఇంకా చేసేది ఏం లేక ఇంకా ఇంటికైతే వెళ్ళిపోదామని ఫిక్స్ అయ్యామండి. ఇంకా వెళ్లే ముందర నా ప్రాణం అయితే ఊరుకోలేదు. నేను ఇవాళ ఫిక్స్ అయ్యాను మా వారి చేతికి బ్రేస్లెట్ ఉంటుందని. సరే ఇంకా వెళ్లే ముందర ఒక లుక్ అయితే వేసి వెళ్దామని చెప్పేసి అసలు బ్రేస్లెట్స్ కలెక్షన్ ఎలా ఉంది ఏంటి అనేది అయితే నేను ఇక్కడ చూశాను. ఇంకా టైం అయితే అయిపోవచ్చిందండి. ఇంకా పిల్లల్ని కూడా వదిన వాళ్ళ ఇంట్లో పెట్టేసి వచ్చాము. బాగా లేట్ అయిపోయింది. ఇంకా మళ్ళీ వర్షం పడితే మేము మధ్యలోనే ఆగాల్సి వస్తుంది. బైక్ పైన వచ్చాం కదా అని చెప్పేసి ఇంకా రిటర్న్ అయితే ఇంటికి అయితే వెళ్ళిపోతున్నామండి. నెక్స్ట్ మినీ వ్లాగ్ తో మళ్ళీ కలుస్తానండి. అంతవరకు ఉంటాను.